నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి, ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి. కానీ గెలుస్తామో ఓడుతామో తెలియని ప్రేమలో పడితే మాత్రం కన్నీళ్లే మిగులుతాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి లెజెండరీ సింగర్ ఎస్ జానకి గారి విషయమే. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడను. ఫిలిం ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల డైరెక్టర్ భారతిరాజా గారు కనుమూయగా, వారం క్రితం నటుడు డైరెక్టర్ భాగ్యరాజు గారు మరణించడంతో ఈ విషాదం నుండి బయటికి రాకముందే ఇప్పుడు సింగర్ ఎస్ జానకి గారి మరణ వార్త అందరినీ కలిచివేసింది. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసిందనే చెప్పొచ్చు. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మందిని అలరించిన దక్షిణ భారత కోకిల ఎస్ జానకి గారు శనివారం మైసూర్లోని అపోలో హాస్పిటల్లో తుది శ్వాసని విడిచారు. 1957లో తన కెరియర్ని స్టార్ట్ చేసిన జానకి గారు 6 దశాబ్దాల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాదాపు 17 భాషల్లో 50,000కి పైగా పాటలు పాడి మనల్ని అలరించి రికార్డులని సృష్టించారు. ఈ కాల చిన్నపిల్లల గొంతు దగ్గరి నుండి వృద్ధుల గొంతు వరకు ఎలాంటి శబ్దాన్నైనా అవలీలగా పలకగల అద్భుత స్వరం ఎస్ జానకి గారి సొంతం. అలా సంగీత ప్రపంచంలో ఎన్నో శిఖరాలని అధిరోహించిన జానకి గారి వ్యక్తిగత జీవితంలో చాలా విషాదాలు కూడా ఉన్నాయి. చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకున్న జానకి గారు స్టార్ సింగర్గా ఉన్నప్పటికీ తెల్లచీర నుదుటిన విభూదితో కనిపిస్తూ తన భర్తపై ఉన్న ప్రేమని తెలియజేసేవారు. ఈ కాల తనకున్న ఒక్కగానొక్క కొడుకుని చూసుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుదామనుకుంటే ఆమె కొడుకు మరణించడంతో జానకి గారు మానసికంగా కృంగిపోయి అప్పటి నుండి కొడుకు ఆలోచనల్లో మంచాన పడి శనివారం మరణించడంతో సినీ పరిశ్రమ కన్నతల్లిని కోల్పోయినంత శోక సముద్రంలో మునిగిపోయింది. నిజంగానే జానకి గారు తన కొడుకు వల్లే మరణించారా? జానకి గారి కొడుకు మరణానికి గల కారణాలేంటి? భర్త వల్లే సినిమాల్లో స్టార్ సింగర్గా ఎదిగిందా? పద్మభూషణ్ అవార్డుని జానకి గారు ఎందుకు తిరస్కరించారు? జానకి గారి 600 కోట్ల ఆస్తికి ఇప్పుడు వారసులెవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సిస్టల శ్రీరామమూర్తి జానకి అలియాస్ ఎస్ జానకి. ఈమె 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి శ్రీరామమూర్తి, తల్లి సత్యవతి. ఈమెకి 3 అక్కలు, 2 చెల్లెలు కూడా ఉన్నారు. అలా తన తండ్రి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూనే మరోవైపు ఆయుర్వేదిక్ వైద్య వృత్తిని కూడా కంటిన్యూ చేస్తుండేవారు. ఇక అలా జానకి గారి చిన్న వయసులో తన తండ్రికి ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకి వచ్చి ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు. కానీ చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న జానకి గారికి చిన్నప్పటి నుండి సంగీతంపై మక్కువ ఎక్కువగా ఉండేది. అలా తన తండ్రి బలవంతం చేసి స్కూల్కి పంపిన జానకి గారు మాత్రం చదువులపై ఆసక్తి చూపించకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. కానీ తనని ఏదైనా నాటకానికి, సినిమాకి తీసుకెళ్తే అందులోని పాటలు, పద్యాలు, డైలాగుల్లో ఏమాత్రం తప్పు లేకుండా ఇంటి దగ్గర పాడుతూ ఉండేది. ఇక అలా ఎప్పుడైతే ఈమె తండ్రికి రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయిందో అక్కడ నాదస్వరం విద్వాంసుడైన పైడిస్వామి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి జానకి గారిని చేర్పించారు. ఇక అలా జానకి గారి గొంతు విని ఆశ్చర్యపోయిన పైడిస్వామి తనకి స్వరాల గురించి నేర్పించాల్సిన అవసరం లేదని ఏకంగా నగుమోము కనలేని వంటి కీర్తన నుండి ట్రైనింగ్ని మొదలెట్టేశారు. ఇక అలా ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే మరోవైపు జానకి గారు అనేక ప్రోగ్రామ్స్లో పాల్గొని ప్రైజెస్ని గెలుస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే ఈమె పెద్దక్కకి హైదరాబాద్లో మ్యూజిక్ టీచర్గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న గరిమెల నరసింహారావు గారి సంబంధం రాగా తన తండ్రి 6 కూతుర్ల బాధ్యతల్ని త్వరగా వదిలించుకోవాలని 2 కూతుర్లని నరసింహారావు గారికిచ్చి పెళ్లి చేయగా వారు హైదరాబాద్కి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే జానకి గారి తల్లి సత్యవతి మరణించడంతో జానకి గారు మానసికంగా కృంగిపోయి ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు. దీంతో ఈమె బావ నరసింహారావు గారు జానకి గారి బాధని అర్థం చేసుకొని హైదరాబాద్కి తీసుకెళ్లి తనకి తెలిసిన ట్రూప్లో రికమెండ్ చేస్తూ పాటలు పాడిస్తూ ఎంకరేజ్ చేసేవారు. ఇదిలా ఉంటే ఒక నాటకాల కంపెనీ వారు సింగర్ కోసం వెతకగా ఈ విషయం తెలిసిన జానకి గారి బావ ఆమెను నాటకాల కంపెనీలో జాయిన్ చేశారు. అలా డాక్టర్ చంద్రశేఖర్ రన్ చేస్తున్న నాటక మండలిలో అతను 3 నిమిషాలకు ఒకసారి వివిధ వేషాలని మార్చుకొని యాక్ట్ చేయగా
ఆ గ్యాప్లో జానకి గారు ఆడియన్స్కి బోర్ కొట్టించకుండా తన గాత్రంతో ఎంటర్టైన్ చేస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే డాక్టర్ చంద్రశేఖర్ గారు నాటకానికి రెడీ అవుతున్న సమయంలో తన చొక్కా జేబు నుండి అతని కొడుకు రాంప్రసాద్ ఫోటో జారిపడగా అది గమనించకుండానే నాటకాల్లో పర్ఫామ్ చేయడం మొదలెట్టారు. ఇక అక్కడే ఉన్న జానకి గారు ఆ ఫోటోని తీసుకొని చూడగా ఫోటోలో ఉన్న రాంప్రసాద్ గారిపై ఆమెకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగి అతనితో ప్రేమలో పడి ఆ ఫోటోని తన దగ్గరే పెట్టుకునింది. ఇక ఈ విషయం తెలియని డాక్టర్ చంద్రశేఖర్ గారు జానకి గారిని తరచూ తమ ఇంటికి తీసుకెళ్లడం, సొంత మనిషిలాగే చూసుకోగా ఈ క్రమంలోనే జానకి గారికి రాంప్రసాద్ గారికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త కొద్ది రోజులకే సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఈ విషయం తెలియక డాక్టర్ చంద్రశేఖర్ గారు తన కొడుక్కి పెళ్లి చేయాలని సంబంధాలని వెతకగా వీరిద్దరూ ఏదో ఒకటి చేసి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేస్తుండేవారు. కానీ ఇలా ఉంటే ఎక్కువ కాలం అవ్వదని రాంప్రసాద్ గారు ధైర్యం చేసి తన తండ్రికి తమ ప్రేమ గురించి చెప్పగా మొదట చంద్రశేఖర్ గారు ఒప్పుకోలేదు. కానీ కొడుకు పెళ్ళంటూ చేసుకుంటే జానకి గారినే చేసుకుంటానని పట్టుబట్టడంతో తనకి వేరే దారి లేక అందుకు ఒప్పుకొని 1956లో సింపుల్గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్ళయ్యాక నెల్లూరులో అత్తారింట్లోకి అడుగుపెట్టిన జానకి గారికి తన భర్త రాంప్రసాద్ ఆమెను నాటకాల్లో కాకుండా సినిమాల్లో పాడమని ప్రోత్సహించడంతో పాటు ఆమె అత్తామామలు కూడా సపోర్ట్ చేయడంతో జానకి గారు సినిమాల్లో ప్రయత్నించడం మొదలెట్టారు. అలా ఏవిఎం స్టూడియో వారు కొత్త సింగర్స్ కోసం ఆడిషన్ని పెట్టారని తెలుసుకొని అందులో పాల్గొనగా ఈమె వాయిస్ విన్న ఏవి మయ్యప్పన్ జానకి గారిని స్టూడియోలో పర్మనెంట్ సింగర్గా ఫిక్స్ చేశారు. అలా మొదటిగా విధియన్ వెలయాటు అనే మూవీలో ఒక సాంగ్ పాడడం ద్వారా తన సినీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తెలుగులో ఎమ్మెల్యే అనే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరైంది. అలా 2 సినిమాలు రిలీజ్ అయి హిట్ అవ్వగా తన వాయిస్కి మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుండి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలోనే రాంప్రసాద్ జానకి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా మురళీకృష్ణ అనే అబ్బాయి జన్మించాడు. ఇక కొడుకు బాధ్యతల్ని అత్తామామలకి అప్పగించేసి ఏవి మయ్యప్పన్ సపోర్ట్తో సినిమాల్లో పాటలు పాడుతూ కొద్ది రోజుల్లోనే స్టార్ సింగర్గా ఎదిగింది. అలా ఈమె కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, జపనీస్, జర్మన్, సింగళం వంటి 20 భాషల్లో దాదాపు 50,000 కంటే ఎక్కువగా పాటలు పాడి రికార్డుని క్రియేట్ చేసింది. ఇక 16 ఏళ్ల వయసు చిత్రంలో కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తా అనే పాటలో, పండు ముసలావిడ గొంతులో మరియు గోవులు తెల్లన గోపయ్య నల్లన అనే మూవీలో చిన్నారి పొన్నారి కిట్టయ్య అనే పాటలో చిన్న పాపలా పాడి అందరినీ షాక్కి గురి చేసింది. అలా తన గాత్రంలో మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్స్, మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. అలా ఈమె ఎంఎస్ విశ్వనాథ్, కేవి మహాదేవన్ నుంచి ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్ వరకు 5 తరాలని కవర్ చేస్తూ ఎక్కువగా పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాటలు పాడడం విశేషం. ఇక ఈమెకి సంగీతంపై ఉన్న పట్టుతోనే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ట్రై చేయగా రామోజీరావు గారు జానకి గారికి సపోర్ట్ చేస్తూ మౌన పోరాటం మూవీలో అవకాశం ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే జానకి గారికి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది కలిగి ఇన్ఫెక్షన్ అవ్వడంతో డాక్టర్లు ఇక పైన తను పాడకూడదని హెచ్చరించిన తన భర్త మాత్రం ఎలాగైనా మళ్ళీ ఇండస్ట్రీలో తన భార్య సత్తా చాటాలని యుఎస్ఏ, యూకేకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించగా జానకి గారికి నయమై తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే రాంప్రసాద్ గారికి ఉన్నట్టుండి హార్ట్అటాక్ రాగా అతన్ని హాస్పిటల్లో చేర్పించేలోపే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. దీంతో అప్పటి వరకు 7 వారాల నగలు, పట్టుచీర, మల్లెపూలు, పెద్ద బొట్టు పెడుతున్న జానకి గారు భర్త మరణంతో అలంకరణని త్యాగం చేసి తెల్లచీర, నుదిటిన విభూతికే పరిమితమయ్యారు. అలా తన భర్త మరణంతో సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన జానకి గారు తన కొడుకు కెరియర్పై దృష్టి పెట్టి తన సింగింగ్ వారసుడిగా తీసుకురావాలనుకున్నారు. అలా కొన్ని పాటల్ని పాడించిన అవి అంతలా సక్సెస్ కాకపోవడంతో అతనితో ఆడియో బిజినెస్తో పాటు క్లాసికల్ డ్యాన్స్ మరియు సింగింగ్ స్కూల్ని స్టార్ట్ చేసి ఆ బాధ్యతల్ని తనకి అప్పగించారు. ఇక అలా అతను రన్ చేస్తున్న డ్యాన్స్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఉమా అనే క్లాసికల్ డాన్సర్తో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ విషయం జానకి గారికి తెలిసి తన కొడుక్కి ఉమాతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు జన్మించారు. అలా అప్పటి నుండి అన్నీ బాగానే సాగుతున్నప్పటికీ మళ్ళీ జానకి గారికి శ్వాసకి సంబంధించిన సమస్యలు రాగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడి పాటలు పాడలేని సిచ్యువేషన్ రావడంతో డాక్టర్స్ తనని ఇక పైన పాడకూడదని, పాడితే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించడంతో 2016లో జానకి గారు సినిమాలకి, స్టేజ్ షోస్ నుంచి రిటైర్మెంట్ని ప్రకటించారు. అలా తనకి 2019లో సర్జరీ జరగగా అప్పటి నుండి కొడుకు దగ్గరే ఉంటూ వచ్చారు. ఇక జానకి గారి సింగింగ్ టాలెంట్కి గాను 4 నేషనల్ అవార్డులు, 33 తమిళనాడు స్టేట్ అవార్డులు, 11 కేరళ స్టేట్ అవార్డ్స్, 10 నంది అవార్డులు అందుకున్నారు. అలా కేంద్ర ప్రభుత్వం కూడా ఈమె సేవకి గాను పద్మభూషణ్ అవార్డుని అనౌన్స్ చేయగా
జానకి గారు ఆ అవార్డుని తిరస్కరించారు. ఇక ఇదే విషయంపై జానకి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్రంలో దక్షిణ భారతీయ కళాకారులని చిన్నచూపు చూస్తారని, నిజానికి నేను చేసిన సేవకి గాను నాకు భారతరత్న ఇవ్వాలని, అప్పుడే దాన్ని అంగీకరిస్తానని పద్మ అవార్డ్స్ తనకి అవసరం లేదని చెప్పగా ఈ న్యూస్ అప్పట్లో హల్చలైంది. ఇక ఇదిలా ఉంటే ఈమె కొడుకు మురళీకృష్ణకి శ్వాసకి సంబంధించిన సమస్యలు రావడం, అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నప్పటికీ 2026 జనవరిలో హార్ట్అటాక్ వచ్చి మైసూర్లో తన 65వ ఏటకి మరణించారు. అలా ఒక్కగానొక్క కొడుకు మరణంతో కృంగిపోయిన జానకి గారు అప్పటి నుండి మంచన పడ్డారు. ఇక అలా 20 భాషల్లో 50 పాటలకి పైగా పాడి 600 కోట్లకి పైగా నెట్వర్త్ని కలిగి ఉన్న జానకి గారు తన యావత్ సంపాదనని తన 2 మనవరాళ్ల పేరు మీద రాసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే జానకి గారికి ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారగా కుటుంబ సభ్యులు ఈమెను మైసూర్లోని అపోలో హాస్పిటల్లో చేర్పించగా చికిత్స అందిస్తున్నప్పటికీ శనివారం ఉన్నట్టుండి హార్ట్అటాక్ రావడంతో జానకి గారు తన 88వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఏదేమైనా జానకి గారి ఆత్మకి ఆ దేవుడు శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఫోక్స్, నీ జ్ఞాపకాలు తీరాన్ని తాకే అలల్లాంటివి. వాటి తాకిడి కొద్దిసేపే అయినా అలజడి తగ్గడానికి మాత్రం జీవితం సరిపోదు. ఇది ఫోక్స్ సింగర్ జానకి గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.